నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. సో ఈరోజు అయితే ఇంకా స్నానం చేయలే. నేనైతే పొద్దున్న లేచి రెడీ అయిపోయినా. అందుకే నువ్వేది పొద్దున్న అనింది. నిన్న చపాతీలు చేసింది కదా, అవి తినలా. రాత్రి ఒక చపాతీ తిన్నా. అన్ని తినని చెప్పి నా మీద అదే పెట్టింది నా ముందు. మొన్నటి పప్పు, ఈరోజు చపాతీ, నిన్న రాత్రి చపాతీ. ఏమో ఉంటుంది చిరిగిపోయిన ఉంటుంది. ఏం బా మొన్నటి పప్పు కాదు ఇదే? బాగానే ఉంటుందిలే, ఆకుపప్పు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి బాగుంది. చెడిపోలే కాబట్టి కమ్మ ఉంటుంది పప్పు చపాతీలకి. నమస్తే అందరికీ. ఈరోజు అయితే ఆయన పొద్దున్నే చెప్పేసినాడు కదా, నేనైతే చెప్పలేదు కదా. నేను కూడా అయితే స్నానం చేసి వచ్చేసిన. స్నానం చేసి అమ్మాయిన టిఫిన్ కూడా చేసేసిన. టిఫిన్ కూడా అయిపోయింది, ఫ్రెష్ కూడా అయిపోయినా. దేవుని పూజ కూడా అయిపోయింది ఇంట్లో. పొద్దున్నే ఆయన చేసేసిపోయినాడు. ఇంకా ఆయన తిరుమలకు పోవాలి కదా, తిరుమలకు పోవాలని బ్యాగ్ కూడా సర్దుకుని వేసినాడు. చూపిస్తా, చిన్ని బ్యాగు, ఒక జత బట్టలు అయితే పెట్టుకున్నాడు దీంట్లో. ఆయన సర్దలే, నేనే సర్దుకున్నాను. ఆయన అయితే తిరుమలకు పోవాలనుకుంటున్నాడు. ఈరోజు పోయి నైట్ మెట్లు ఎక్కేసి పొద్దున్నే దర్శనం చేసుకొని వద్దామని అనుకుంటున్నాడు. బయటికి పోయినాడు ఆయన అయితే. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తాను. వంట ఏం చేస్తానంటే ఈరోజు స్పెషల్ అనమాట, వడల పులుసు చేస్తాను. వడలు తెచ్చినాడు నిన్న. అవి మేమైతే తినలేదు వడలు. నిన్న వంటలు చేసిన కానీ మళ్ళీ వడలు తెచ్చినాడు. నేనైతే వడలు తెమ్మని చెప్పాల, ఆయనే తెచ్చినాడు. ఇంకా పులుసు పెడదాంలే, పులుసు అయితే బాగుంటుంది, వడల పులుసు తింటారు కదా అనేసి వడల పులుసు అయితే ఈరోజు వడల పులుసు అయితే చేస్తాను. ఆయన అయితే బయటికి పోయినాడు. వచ్చి తలకి వంట చేస్తే తినేసి బయలుదేరుతాం. మధ్యాహ్నం నుంచి బయలుదేరాలంట. అట్లనే మళ్ళీ మధ్యాహ్నం కోడూరులో ఏదో మీటింగ్ ఉందంట. ఆ మీటింగ్ పోయి ఆ మీటింగ్ చూసుకొని దాని తర్వాత తిరుమలకు బయలుదేరుతారంట. అందుకే ఆయన వచ్చే తలకి వంట చేస్తే గబగబా తినేసి ఒకవేళ వెళ్ళిపోతాడేమో. వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. నేను వీడియో తీస్తానని మా వాళ్ళు ఫోన్ మాట్లాడుకోకుండా ఫోన్ అయితే పక్కన పెట్టేస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ వంట అయితే చేస్తాను. ఆ టమాటాలు అవి వస్తే వాళ్ళని కూడా చూపిస్తూ సడన్గా టొట్టుడాయ్. అదే నేను చెప్పినా కదా, అవి తప్పించుకుంటా అది అంటే. అందుకే సైగ్గా పోయి పడిపోయినాలే నేను వాడా ఆల్రెడీ. వాళ్ళతో మాట్లాడుకుంటా వడల పులుసుకి అయితే రెడీ చేస్తాను. ఇక్కడ వడలు వంటలు కూడా వేస్తాను. 4 వంటలు ఉంటే వంటలు వడల పులుసుకి అయితే రెడీ చేసేస్తాను. ఎంతసేపు ఉంటుందో మా ఇమ్మ చూద్దాం. ఉండమి ఆపేసింది అమ్మి. మా అక్క అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా అక్కకి ఫోన్ కలుపుతుంది, ఎత్తాలని చూద్దాం. కిటికీ కనిపిస్తుంది. కనపరాకుండానే మాట్లాడుతుంది ఏమండి. మీటింగ్ అయితే అయిపోయింది, ఫోన్లు మాట్లాడే మీటింగ్. ఈ పక్క అయితే బియ్యం కడిగి పెట్టేసిన కాబట్టి బియ్యం కింద మంట పెట్టేస్తాను. ఈ పక్క వడల పులుసుకి అయితే వంట స్టార్ట్ చేసేసిన. లైట్ వేసుకో ఆశ. ఆ కిందింటి పాప వచ్చింది ఆశ. రాసుకుంటా చదువుకుంటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటామని వచ్చింది. అందుకు లైట్ వేసుకో, రాసుకునేదాన్ని మబ్బు కదా అని చెప్పాను. నిన్న వంటలు వేసిన నూనె అయితేనే వేస్తాను ఈరోజు కూడా. మళ్ళీ ఇది ఎందుకు వేస్ట్ అయిపోవాలి. అల్లం పేస్ట్ డబ్బా అయితే తెప్పించుకుని నేను చేపల పులుసు చేస్తామని ఆయన తీసుకొని వచ్చినాడు. అదే ఇప్పుడు అల్లం పేస్ట్ ఇంట్లో అయితే కొట్టను నేను. అల్లం పేస్ట్ తర్వాత గింజలు వేసుకున్నాను. వడల పులుసు ఎట్లా అంటే మనం పులుసు కూరలు చేస్తాం కదా, ఏమైనా కాయగూరలు పులుసు వేసి మసాలా పెట్టి, అట్లే సేమ్ వడల పులుసు కూడా అంతే. అయితే బాగుంటుంది, ఉత్తదే తినేయచ్చు వడలు. ఆ పులుసులో వాళ్ళు ఉంటుంది సూపర్గా. ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం. ఇంట్లోనే కరింపాకు. ఇంకో లైట్ వేసుకో, ఇది మొబ్బు, ఇది కరెంటు పోతే వెలిగే లైట్.
అందుకే మొబ్బుగా ఉండదు. ఉల్లిపాయలు అయితే బాగా వేగాల, వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. దీంట్లో అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు, ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటాలు, అల్లం పేస్ట్, ఎర్రగడ్డలు ఇవన్నీ అయితే బాగా మగ్గిపోతాయి. పచ్చాసన అంతా పోయి మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలా. దీంట్లోనే నేనైతే కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం వడలల్లో దాంట్లలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి అంతే. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అయితే. ఇప్పుడైతే సన్నమంట పెట్టేస్తాం, మగ్గిపోయేంత వరకు. మూత కూడా పెట్టేస్తాం. ఒకసారి అయితే కలబెట్టుకుందాం. టమాటాలు ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది బాగా. కొంతసేపు మగ్గబెట్టుకుందాం. నేనైతే ఎప్పుడు ఇట్లా పెద్ద కమ్మలు అయితే పెట్టుకోలే, నాకు ఇష్టం పెద్ద కమ్మలు పెట్టుకోవాలని, కానీ ఎప్పుడు పెట్టుకోను, కొనుక్కుంటా ఇష్టంగా. అవి పెట్టుకుంటే నాకు సెట్ కావాలి, ఎందుకులే ఇవంతా అని పెట్టుకొని ఈరోజైతే పెట్టుకున్నా. మా ఆయన వచ్చినాక చూద్దాము, ఆయన ఏమంటాడో. ఏంది కమ్మలు గిమ్మలు పెట్టినావే అంటాడో ఏమంటాడో చూద్దాం. నాకు బాగా నచ్చినాయి ఇప్పుడు ఇలా పెట్టుకుంటే. ఇన్ని రోజులు అసలు తీసుకున్నాను కానీ అసలు ఒక్కసారి కూడా పెట్టుకోవాలి. ఈరోజు పెట్టుకునే డ్రెస్కి అయితే బాగుంటాయి అని, కొత్త డ్రెస్ వేసుకున్నా కదా, పెట్టుకుంటే బాగుంటాయి అని. ఆయన వచ్చినాక చూద్దాం ఏమంటాడో. గస వస్తుంది ఎందుకో మాట్లాడుతుంటే. ఇప్పుడైతే ఇది బాగా మగ్గిపోయింది. దీంట్లోకి కారం పొడి, ధనియాల పొడి, పసుపు ఆల్రెడీ వేసేసాం కదా, కారం పొడి వేస్తాం. కారం పొడి, ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా కూడా వేసుకుంటా, ఎందుకంటే మసాలా కూర కాబట్టి లాగానే. ఇది కూడా బాగా పచ్చివాసన, ఈ పొడులన్నీ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకుంటే పచ్చివాసన పోతే, దాని తర్వాత కొన్ని నీళ్లు పోసేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ఈ కూర అనేది నీళ్ళగా ఉండాలి, ఎందుకంటే నీళ్ళు ఉంటే వడలు పీల్చుకునేసి మసాలా అంతా ఉంటుంది కాబట్టి. గుజ్జుగా చేసుకునే దానికి అసలు కాదు ఇది. అంతే మసాలా వేసేసినాం కదా, కాసేపు మగ్గనిద్దాం పచ్చివాసన అంతా పోయేంత వరకు మసాలా. బియ్యం అయితే పక్క పొంగొచ్చేసినాయి, ఉడకలా పొంగొచ్చినాయి అంతే. ఇదైతే బాగా మగ్గిపోయింది. దీంట్లో అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. నేనైతే కొన్ని నీళ్ళు పోసుకున్నాను, ఎక్కువ పోయడంలా. నీళ్ళు అయితే పోసేసుకున్నా. ఇవైతే బాగా ఉడికి బాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత వడలు అయితే వేసుకునేస్తే వడలు పులుసు రెడీ అయిపోతుంది. అన్నం కూడా ఉడికిపోయింది, అన్నం కూడా చేస్తే అయిపోతుంది పని, అన్నం పని. ఇటు సైడ్ ఇది కూడా బుడబుడు ఉంటుంది. ఉప్పు బాగా ఉడికిపోయింది, ఉప్పు చూసుకుందాం. కారం పడింది తల్లి, కారం అయితే పడింది. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాం. మా ఆయన తల్లి భయంలే. ఇప్పుడైతే వడలు వేసేసుకున్నాం. వంటలు కూడా వేసేస్తాను. వంటలు కూడా మా ఆయన వేసేసి బాగుంటాయి అన్నాడు, అందుకే ఆయన కోసం అయితే వంటలు కూడా వేసేస్తాను. చూపిస్తా చూడండి. దీంట్లో అయితే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, అంటే చిక్కగా గ్రేవీ అవుతుంది కదా, కొంతసేపటి తర్వాత చూడండి అంతా పీల్ చేసుకుంటుంది. ఇట్లా ఇది ఏం అస్సలు ఉండకుండా పీల్ చేసుకుంటుంది చూడండి, మొత్తం అయితే పీల్ చేసుకుంటుంది అది. ఇప్పుడైతే వడల పులుసు అయితే అయిపోయింది. అన్నం కూడా వంచేసుకుంటే అడిగి పని అయిపోతుంది.
ఏమేం కూరలు చేసినా చెప్పండి మే. నువ్వు మాన్సా, నువ్వు మే జాను. గంగమ్మ చేసింది పప్పు, నేను వచ్చి వడల పులుసు. ఈరోజు మా ఇంట్లో వంటలు ఇవి. ఇటు అన్నం చేసేటప్పుడు అందరు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈమె మాత్రం వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకుని చూపించదా, ఈమె మగం మాత్రం చూపించదు. చూడ వడల పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు కాస్త గుజ్జు గుజ్జుగా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందని. బాగుంటుంది, ఉత్తిదైనా కూడా బాగా తినాలనిపిస్తుంది నాకైతే. లోపల జ్యూస్గా భలే ఉంటుంది. నేనైతే ఉత్త వడలే తినేస్తా. ఆయన వచ్చినాక ఆయన రియాక్షన్ చూద్దాం రియాక్షన్ ఎట్లా ఇస్తాడో. ఇప్పుడే వచ్చిందాడు, బయట చూసినాను, వచ్చినాడు ఏమంటాడో నన్ను చూసి చూద్దాం. యా నుంచి బాగుండవు తిరుమలకు పోవాలని ఎవరిదో కార్ అయితే తీసుకొని వచ్చినారు. ఇప్పుడే వచ్చినాడు కారు తీసుకొని తిరుమలకు పోవాలని. ఆ నుంచే బాగుండవు అంటాడు చూడు. చెప్పని చూసిన ఏం బా చెప్పు బా చెప్పే. సరేలే. కాయలు సమోసాలు. నేను ఏదో అనుకుంటే ఏదో 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 కమ్మలా. నేను అడిగితే చెప్తావా? అబ్బా బాగుండవులే. తోరకుండా కొన్ని బాగుండలే మంటలు ఏమో అనుకునే. అది ఆయన రియాక్షన్. ఏంది సొరపనకు కొన్నెట్టుండా అంటివే బాగలా నచ్చలా చెప్పు బా. బాగుండదు మళ్ళీ ఎందుకు అట్టంగా? సొరపనకు లాగా ఉన్నాడు. సొరపనక్క బాగుంటుందా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీకు ఏం భయం లేకుండా తిరుగుతాను ఏమంటున్నా? సరేలే ఏం చేసినావు? వడలు పిలుచు. ఏం తెచ్చినా చెప్పు. ఇష్టమైనది మా పనసకాయ. అబ్బా మాడికాయలు ఎందుకు నువ్వు తినద్దులే, నేను తింటలా. అన్ని తెచ్చుకుంటావా? ఇది వచ్చి పీస్కాయ. అబ్బా సమోసాలు ఏమో నాకు చిన్న సమోసాలు ఇష్టం. ఇది తినేస్తా. స్పెషల్ బా. ఎప్పుడన్నా నువ్వు ఇది మీ ఇంట్లో చేసింటా? గట్టిగా మాట్లాడితే మరి చాలా ఫస్ట్ బా. ఈ హెచ్చులు వద్దు బా. సాంప్రదాయిని మంచిది శుద్ధ పూసిని శుద్ధ పూసిని. లేకపోతే కూర పోయాలంట ఫస్ట్. ఆయన చెప్పినాడు పెద్ద ఆయన. అది అదేలే ఇంకా అదే చెప్పింటే నువ్వు విన్నావు, వీడియోలలో చూసే కదా. మా ఇంటికి వచ్చి నేర్చుకుంది వడల పులుసు. ఏంటి చెప్పినావా? వడల పులుసు తిని 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 నా పెట్టుకో. వడల పులుసు, తెల్ల అన్నము, బాగా మింగి చెప్పు, మామిడికాయ, సమోసాలు. యాడిది బా ఇది? మై ఫేవరెట్. ఏం చెప్పు మీ ఫేవరెట్? మునగాకు తాలింపు. ఈ రోజు వంటలు బాగుందా? పర్వాలే, ఒకసారి తినచ్చు. ఒకసారి తినేది ఇంకా చాలా బాగుండవు హెచ్చులు. ఒక అబ్బా ఇది పర్సన్ బాగా జరుగు బా. అబ్బా సెగ బా. ఏందో ఫ్యాన్ వేసినా కూడా లేకపోతే చెప్పా. మొహం ఎందుకంటే పెట్టావు? గోవా కాదు పోయేది, దేవుడి కాడికి పోతాను. నేనేం పెట్టలే చెప్పు. మాడిపోయిన మొహం నేను తీసుకోమని తిరుమల పోతాను, తిరుమలకి. అందుకు ఈ మొహం మాడిపోయింది. నన్ను తీసుకొని పోకుండా పోతాను చెప్పు. సో ఈరోజు వీడియో కొద్దిగా లేట్గా, అంటే ఈరోజు రేపు రెండు కలిసి మొన్నాడు వస్తుంది. ఎందుకంటే ఇంకా నేను ఇప్పుడు ఎడిటింగ్ చేయలేం కదా.
సో నేనైతే పొద్దున్న లేచి ఎడిటింగ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతా, ఇంకెప్పుడు వస్తాను తెలియదు. ఫుల్ జనాలు ఉన్నారంట, చూడాలా. అక్కడ కూడా వీడియోలు కూడా పెడతాం, షార్ట్ వీడియోలు. నిన్న పెట్టింటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే నీ ముఖం అట్ట పెట్టద్దు దయచేసి. ఎంత ఏట్లు వేసినా, ఇప్పుడు 2 ఏట్లు వేసిన వాడా ఇట్టన్నా నొప్పి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా కొట్టినావు? నేను ఎవరికి ఇట్టన్నా ఇంటికి కొట్టాను, ఇక్కడ కొట్టావు చూడా, ఇక్కడ కొట్టావు. సరే సరే సరే, పోయేటప్పుడు అమ్మా ఏమన్నా అది ఏడ్చి నువ్వా? నేను కొట్టిందాక ఒప్పుకోను. మాట్లాడు, కొట్టు, మాట్లాడేటప్పుడు కొడతా. సరే ఫోన్ ఎత్తు స్వామి చేసినప్పుడు. ఆయనైతే బయలుదేరుతున్నాడు, ఆయనైతే వచ్చినాడు, ఇప్పుడైతే పోతున్నాడు. పోయి క్షేమంగా వెళ్ళి లాభంగా దేవుని కాడ ముక్కు గట్టిగా ముక్కొని. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అమ్మ డైలీ రొటీన్ అనమాట. ఏం జరుగుతుంది ఏంటది. నేనైతే లేడు కదా, అక్కడంటే ఫుల్ జనాభా అంట. అసలు దర్శనం ఇంకా కాలేదంట. నిన్న పోయినాడు, నైట్కి అంతా ఎక్కేసినాడు, అంటే నడుచుకుంటూ పోయినాడు కదా, లోపలికి వెళ్ళిపోయిన క్యూలోనే ఉన్నాడంట నిన్న నైట్ నుంచి. ఇంకా దర్శనం అయితే కాలేదు. ఈరోజు సాయంత్రం అవుతుందేమో అన్నాడు. ఈరోజు సాయంత్రం అవుతుందో లేదంటే మధ్యాహ్నం అవుతుందో రాత్రికి అవుతుందో తెలీదు, ఎప్పుడవుతుందో కూడా. పొద్దున్నే రోజు డైలీ ఏం చేస్తాను నేను పని అదంతా చూపిస్తాను. పొద్దున్నే అయితే పూజ కూడా అయిపోయింది. పూజ రోజు ఉండే పూజ, ముగ్గులు అన్నీ అయిపోయినాయి. పూజ కూడా అయిపోయింది. ఈరోజు ఇంట్లో టిఫిన్ అయితే చేయాలా. టిఫిన్ ఏంటంటే ఈరోజు పెరుగన్నం ఊరగాయ, ఇదే టిఫిన్ ఈరోజు అయితే. చూడండి, పొద్దున్నే 8:30కి ఎండ, ఎంత ఎండ అబ్బా, ఎట్టుండదో బలుండదు ఎండ అయితే. పైన ఆకాశం సూపర్గా ఉంది. ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉంటుంది. వాన పడుతుందిలే అని సంతోషపడిన రాత్రి అయితే. అసలు వానే పడలే, 4 చినుకులు పడిందంతే. కరెంటు మాత్రం తీసినాడు 13 సార్లు తీసినాడు, 13-14 సార్లు రాత్రి కరెంటు. నేను ఎంచుకుంటానే ఉండా. చింతమని టమాటాలు అంటే 10 నిమిషాలు వేస్తాడు, 10 నిమిషాలు తీసి 10 నిమిషాలు వేస్తా. ఈ ఫ్యాన్లు ఏసీ అయితే 2 మాటలు వేసుకొని ఆఫ్ చేయను, ఇంకా యాడికి కాక ఆఫ్ చేసిన. ఫ్యాన్ అయితే వేయను ఆఫ్ చేయను యాడికి కాక వదిలేసి చెమటలు తట్టుకోలేక మళ్ళీ వేసుకుని అట్లా తీసినాడు కరెంట్. అట్లా తీస్తే వాళ్ళకేమి పోయేటి మంది అట్లా అప్ అండ్ డౌన్ అట్లా వస్తా పోతా ఏమన్నా వస్తువులు ఉంటే కాలిపోతాయి. ఇంతకుముందు మా వస్తువులు అట్లే కాలిపోయినాయి. ఏమేమి కాలిపోయినాయి మా అంటే కూలర్ ఉన్నింది, అప్పుడు కూలర్ కాలిపోయింది. ప్లగ్గులు ఉంటాయి కదా, అవి కాలిపోయినాయి. టీవీ పెట్టుకొని ఉన్నాం, టీవీ అన్నీ కాలిపోయినాయి. ఇట్లా పద్దులు వేస్తా తీస్తా అంటే నష్టం మనకు. వేలు పెట్టి వస్తువులు కొనుక్కొని నష్టపోయేది మనం. వాళ్ళకేమి అట్లాంటి కరెంటు లేనప్పుడు కరెంట్ ఆఫ్ చేసేయాలి. చాలాసేపు ఆఫ్ చేసేయండి. ఉడకో నష్టమో కష్టమో ఉంటాం. ఆఫ్ చేయను 13 సార్లు అంటే మా రాత్రి అయితే నాకు బల భయం వేసింది. ఎప్పుడు అసలు పోదు, ఈయనుంటే అస్సలు పోదు. అట్లాంటిది ఈయన లేడు, కరెంటు పోయింది. వద్దులే దేవుడా, నాకు బల భయం వేసి నిద్రపోతే ఒట్టు. నేను 3 దాకా నిద్రేలే, 3 గంటల నుంచి కన్ను అట్ట అంటించిన అంతే. ఇప్పుడైతే పెరుగన్నం కలుపుకుందాం. సోదంతా ఎందుకులే, మాకు చెప్పేది నువ్వు అంటారేమో. ఇప్పుడు కడుపులోకి చల్లగా పోవాలి. పెరుగన్నం తింటే కడుపు చల్లగా ఉంటుంది. భలే ఉంటుంది పెరుగన్నం. ఆవకాయ, అడికాయ ఊరగాయ ఇట్లా తింటా అంటే భలే ఉంటుంది.
ఈరోజు వంట స్పెషల్ వచ్చేసి నాకు ఇష్టమైన కూర. మా ఆయనకి అయితే ఇష్టం ఉండదు, అందుకే ఆయన లేడు కాబట్టి ఈరోజు అయితే నేను చేసుకుంటాను. ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. మట్టికాయ కూర చేస్తాను, మట్టికాయ కర్రీ అని. దాంట్లో ఇంకా గుడ్డు వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే గుడ్డు తినకూడదు కదా, తిరుమల పోయినాడు కాబట్టి నార్మల్గా అయితే చేసుకుంటా. తెప్పించి పెట్టుకున్నా. ఇంకా వచ్చినాంచి చేయలేదు అనుకుంటానని అని అన్నాడు. నువ్వు తినవు కదా అందుకే చేయలేదు, ఇప్పుడు నువ్వు లేవు కదా నేను చేసుకొని తింటా అని చెప్పి అయితే తెప్పించుకున్నా. మట్టికాయ కూర అయితే చేస్తాను ఈరోజు, చూపిస్తాను మీకు కూడా ఎట్లా ఉంటుందేమో అని. ఫ్లిప్కార్ట్లో అయితే మేకులు ఉంటాయి కదా సీలల్లాగా, అవి అయితే ఆర్డర్ పెట్టాను. ఒకటే నేను అన్నీ ఆర్డర్ పెడతాను అంటే అప్పుడు మా ఆయన ఏమంటానంటే ఎప్పుడైనా ఏదైనా తీసుకుంటే మళ్ళీ తీసుకున్నాను అట్లా, అప్పుడు ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకో అని చెప్తున్నాడు. అందుకు అడిగి అప్పుడొకటి పెట్టుకున్నా. అయితే పెద్ద రేట్ ఏం కాదు నేను పెట్టారన్నీ తక్కువలోనే. ఇది 150 రూపాయలు ఎంతో. ఫొటోస్ తగులుకుంటాయి అని అన్నారు, చూద్దాం ఎట్లుంటాయి. బరువునే ఉండాలి ఇది బాక్స్ అయితే. నేను పెట్టింటి కాదు సబ్బులు, మేము మేకులు పెట్టినాయి అనుకున్నా. ఈ సబ్బులు మా ఆయన పెట్టుకున్నాడు, సబ్బులు కానీ మేకులు అనుకున్నాను. ఫోన్ చేసి చెప్తాం ఆయనకు. ఆయనైతే ఇంకా క్యూలోనే ఉన్నాడంట, క్యూలో నుంచి పాపం లోపల పోలేదంట, నిన్న నైట్ నుంచి అట్లే ఉన్నాడు. నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్టా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట నెట్ అయిపోయింది. నేనేంది ఇంత బరువుండా ఏంది ఈ మేకులు అనుకున్నా. కానీ మా వారు సోపులు పెట్టుకున్నాడు, ఆ సోపులు వచ్చినాయి. ఆయనకైతే ఫోన్ చేసి చెప్పిన ఈ సబ్బులు కానీ వచ్చింది అని. ఆయన నాకు ఫోన్ చేసి నువ్వేం ఆర్డర్ పెట్టినావు అవి వచ్చినాయి అన్నాడు. నేను మేకులు ఒకటి ఆర్డర్ పెట్టినా కదా అవి అనుకున్నా. ఓయమ్మ 525 రూపాయలు అంట ఇది. మేకులు ఇంత లావు ఇంత బరువు ఉండాలి, బరువు ఉంటే మేలు అనుకున్నాను. ఏంటి సబ్బులు పెట్టినారు, ఈ వాడిన తర్వాత ఎట్లా ఉండదో తర్వాత చెప్తాడు ఆయనే. నన్ను అయితే వాడమన్నాడు, నాకైతే వద్దు. ఫోన్ చేసి సబ్బులా అని అంటాడు. నేను ఇప్పుడు బర్త్డేకి ఫోటో ఇచ్చిన కదా ఆయనకు, ఆ ఫోటో దగ్గర వాచ్ తీసేసి ఫోటో పెట్టిన. ఇప్పుడు వాచ్ ఎక్కడ తగిలియాలని పైన పెడితే నాకు నచ్చదు అట్లా. అందుకు అవి మేకుల్లాగా ఉంటాయి కదా, మీషోలో ఫ్లిప్కార్ట్లో చూసిన అవి అయితే ఆర్డర్ పెట్టిన. అవి 29 వస్తానండి, 29వ తేదీ వస్తున్నాయి. ఇంక రేపు మన్నాడు వస్తే నాకు తెలిసి అవి ఏమో అని నేను సంతోషపడినా. అవి అయితే కాదు. ఇటు సైడ్ అయితే మట్టికాయ కర్రీకి పెట్టిన, అటు సైడ్ అన్నం కూడా పెట్టేసిన. మొత్తం కూర చేసేసి చూపిస్తాను. దాని తర్వాత మీకు ఎవరికైనా చూస్తాను నోరు నచ్చితే అప్పుడు కామెంట్ చేయండి. మళ్ళా ప్రాసెస్ చెప్తా ఎట్లా చేసేది ఏమనేది. ఉల్లిపాయలు, నూనె, తర్వాత గింజలు, కరివేపాకు అన్నీ అయితే వేసుకున్నా. ఉల్లిపాయలు కూడా వేగినాయి బాగా. దీంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. మీకు ఫస్ట్ నుంచి అయితే చూపించలేదు, ఎందుకులే మీకు కూడా మీరు కావాలి ఆ కర్రీ నేను చేసుకుంటామంటే కామెంట్ చేస్తే మళ్ళీ చూపిద్దాంలే అనేసి ఫస్ట్ నుంచి అయితే చూపించట్లే. అల్లం వేసుకున్నాను. అల్లం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నాను. దీంట్లోనే టమాటాలు కూడా వేసుకున్నాను. అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి ఒకటేసారి పచ్చివాసన అయితే మగ్గిపోతాయి. ఇదైతే నాకు ఇష్టమైన కూర. ఫోన్ వస్తుంది, ఫోన్ల మీద ఫోన్లు వస్తుంది. టమాటాలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నా, అట్లా కొంచెం ఏమంటారు మర్చిపోయిన మాటలు, ఉప్పు వేసుకున్నాను. ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి ఎందుకంటే అరుగుదలకు మంచిది జీలకర్ర పొడి. మసాలాలన్నీ ఇవి వేసుకుంటే దాంట్లో బాగుంటుంది జీలకర్ర పొడి. అవన్నీ ఎక్కువ రావాలని కర్రీ. అయితే టమాటాలు అవన్నీ బాగా దండి చేసిన.
అయితే సంపుతోంది. ఇప్పుడు టమాటాలు ఇవన్నీ మగ్గిపోయిన ఎర్రగడ్డలు, అందుకు దీంట్లోనే మట్టికాయలు ఉడకబెట్టుకునేటి వేసుకోవాలి. ఉడకబెట్టి పిండేసిన దీంట్లో ఉండే నీళ్ళంతా పిండేసినట్టు ఇవన్నీ పిండేసి వేసుకోవాలి, ఎందుకంటే దీనిలో నీళ్ళు ఉంటాయి. ఇవైతే వేసేసుకోవాలి. కాలిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి 1.5 వేసుకుంటాను, ఎందుకంటే గుజ్జుగా బాగుంటుంది. వచ్చేసి గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా వేసుకుని జీలకర్ర పొడి అన్నీ వేసేసి ఇప్పుడు కలబెట్టి మొత్తం మట్టికాయకి అంత పట్టేటట్టు. కొంతమంది మట్టికాయ, మా సైడ్ అయితే మట్టికాయలు అంటారు, కొంతమంది అయితే గోరు చిక్కుడుకాయలు అంటారు, చిక్కుడుకాయలు అంటారు, మేమైతే మట్టికాయలు అంటాం. ఇప్పుడైతే అయిపోయింది. సన్నమంట పెట్టేసిందా, మూత పెట్టేసి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గించుకుందాం. పచ్చివాసన అంతా పోయి దాంట్లో నూనె బయటికి తేలాలి, అప్పుడు టేస్ట్ బాగుంది. అయితే మగ్గిపోయింది బాగా, మసాలా అంతా పట్టింది. అప్పుడప్పుడు మనము కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బాగా అయితే మగ్గిపోయింది. చూద్దాం ఇప్పుడు ఉప్పు చూద్దాం. బాగుంది. దీంట్లో అయితే నేనైతే గుడ్డు కొట్టేసుకుంటాను. ఇప్పుడు ఎట్లా మొత్తం మగ్గిపోయిన తర్వాత మామూలుగా అయితే నేను గుడ్డు కొట్టేసుకుంటా. గుడ్డు తినకూడదు కాబట్టి అట్లే చేసుకుని ఇంక అంతే, అన్నంలో తినేయచ్చు. లేదు అట్లా నచ్చదు ఎవరికన్నా అంటే రసం కూడా చేసుకొని తాలింపులాగా పక్కన తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అన్నం పెట్టుకొని తినేస్తాను. నేనైతే ఇప్పుడు అన్నం అయితే పెట్టుకుంది మట్టికాయ కూర వేసుకొని తింటాను. ఫస్ట్ అయితే కూర వేసుకోవాలి కదా, మట్టికాయ కూర నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది నేనే నేర్చుకున్నా ఇది ఓన్గా. ఈ కూర మా వాళ్ళకి ఎవరికైనా నేను చేస్తే వాళ్ళు ఇష్టం, బాగా తింటారు. అంటే మా ఆయనకి ఒక్కడికి నచ్చదు, కానీ మా ఆడపడుచుకు కానీ మా మల్లమ్మకి కానీ మా మా చెల్లెలికి కానీ వీళ్ళందరికీ బాగా ఇష్టం ఈ కూర. బాగా అన్నం కాలిపోతుంది. ఇది ఇంకా చపాతీ అట్లా చేసుకొని తిన్నాం అనుకో, చపాతీ రొట్టె ఏదో దాంట్లోకి తిన్నగా బాగుంటుంది. వేడికి కదా కాలిపోతుంది. ఒక పక్క నోట్లో నీళ్ళు అయితే ఊరుతుంది. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మామూలుగా అయితే మా ఆయన తింటాడు మట్టికాయ తాలింపు చేసి, దీంతో తాలింపు ఉడకబెట్టేసి తర్వాత వేసేసి పప్పల పొడి వేసి తాలింపు అయితే తింటాడు. ఇట్లయితే తిండు, ఇది ఆయనకు దిగడు. మేమైతే బాగా తింటాం అందరం. మా మల్లమ్మ అయితే ఏం చేసి కూరలు అడుగుతుంది ఫోన్ చేసి, అది ఎట్లా వదిన, ఇది ఎట్లా వదిన. ఈ కూర కూడా అడిగి చేసుకునేది కూడా వాళ్ళ ఇంట్లో చాలా మాటలు, అంత బాగుంటుంది. మధ్యాహ్నం అయితే తినేసి బాగా పడుకొని లేసిన, అంటే పడుకొనే ఉన్నాను. నిర్మల వాళ్ళు వచ్చినారనమాట. నిర్మల బెంగళూరుకి వెళ్ళిపోతానని చెప్పేదానికి వచ్చింది. ఇంకా వాళ్ళతో మాట్లాడుతా నిర్మల వచ్చి టీ పెట్టేసి వాళ్ళతో వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఇంకా మాటల్లో పడి మర్చిపోయినాము, తీయలేదు. ఇంకా మొహం కడుక్కొని నేను జడ వేసుకున్నా. ఏమైనా తినాలా అనిపించింది అనమాట. అంటే కారం ఏమైనా తిందాంలంటే మసాలా బొరుగులు చేసుకుందామంటే బొరుగులు అయితే లేవు. అందుకోసం కొత్తగా అయితే ట్రై చేస్తాను. ఇది ఎట్లుంటుందో తెలీదు, చేసిన తర్వాత అయితే చెప్తాను, చూపిస్తాను చూడండి.
కార్న్ చిప్స్ మసాలా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సూపర్గా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన నేను, బాగుంది. వీనైతే బాగా తినేస్తాడు. అంత కారం అవన్నీ తక్కువ వేసుకునే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది. ప్రతిసారి ఆయనైతే వచ్చినాడు అని చెప్తాను కదా, ఈసారి అయితే ఆయనైతే లేడు అని చెప్తున్నా. ఆయనైతే ఇంకా రాలేదు తిరుమల నుంచి అయితే. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 రోజులు వ్లాగ్ అయితే ఒకటేసారి వస్తుంది, ఎందుకంటే తిరుమలకు పోయినాడు కాబట్టి ఎడిటింగ్ చేయలేదు. అందుకే నిన్న మీకు షార్ట్ వీడియో మాత్రమే వచ్చింది. ఇది వచ్చేసి 2 కలిసి వస్తాయి.